శివుడు తనతో కలిపి 1,000,000 మంది దేవతలతో కాశీకి వెళ్తూ త్రిపుర అనే ప్రదేశంలో రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. సూర్యోదయానికి ముందే కాశీ బయలుదేరాలని శివుడు చెప్పాడు. కానీ ఒక్క శివుడు తప్ప మిగతా దేవతలెవరూ మేల్కోలేదు. రాతి విగ్రహాలుగా మారమని దేవతల్ని శపించి శివుడు కాశీకి వెళ్ళిపోయాడు. ఫలితంగా 1,000,000కి 1 తక్కువగా ఆ దేవతలందరూ రాతి విగ్రహాలుగా మారిపోయారు. మరో కథ ప్రకారం శివుడు పార్వతీదేవితో కాశీకి వెళ్తూ త్రిపురలో విశ్రాంతి తీసుకున్నాడు. శివపార్వతుల్ని చూసిన కల్లుకుమారుడు తనని కూడా కైలాసానికి తీసుకువెళ్ళమని కోరాడు. పార్వతీదేవి కూడా పట్టుబట్టడంతో వేకువజామున కోడి కూసేలోగా అక్కడున్న రాళ్లపై 1,000,000 విగ్రహాల్ని చెక్కితే కైలాసానికి తీసుకువెళ్తానని శివుడు షరతు విధించాడు. 1,000,000కి 1 విగ్రహం తక్కువ ఉండగా కోడి కుయ్యడంతో శివుడు కల్లుకుమారుణ్ణి అక్కడ వదిలి పార్వతీదేవితో కాశీకి వెళ్ళిపోయాడు. ఉనక్కోటి అనే ప్రదేశంలో ఆ విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఓం నమో భగవతే రుద్రాయ.